హాయ్ అండి. ఈరోజు డే 19లో మనము లేస్డ్ ఎడ్జింగ్ స్టిచ్ ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. నార్మల్గా రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకునేసేయాలన్నమాట. నిన్న మనము స్టెప్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలాగే రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకునేసేయాలి. ఇక్కడ 2 లైన్స్కి రన్నింగ్ స్టిచ్ కాకుండా ఒక లైన్కి, అంటే పైన లైన్కి మాత్రమే రన్నింగ్ స్టిచ్ అనేది మనం వేస్తామన్నమాట. ఇంకొక లైన్లో మనము వేరే కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట. మీకు నేను చెప్పే వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? చూడండి, ఇలా రన్నింగ్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సెకండ్లో మనము ఇంకొక కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాము. చూడండి, దీని మిడిల్లో మనము డాట్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి థ్రెడ్ అనేది స్టార్ట్ చేసేసుకొని ఇప్పుడు నీడిల్ని రివర్స్ చేసుకొని ఫస్ట్ రన్నింగ్ స్టిచ్లోకి మనము తీసుకుని వెళ్ళాలి. అలాగే పైన సెకండ్ రన్నింగ్ స్టిచ్ ఉంది కదా, అందులో నుంచి తీసుకొని వచ్చి కిందకి మనము స్టిచ్ అనేది ఎండ్ చేసేసేయాలి. మళ్ళీ సేమ్ సెకండ్ డాట్ ఉంది కదా, సెకండ్ డాట్ నుంచి స్టార్ట్ చేసేసి మళ్ళీ సెకండ్ రన్నింగ్ స్టిచ్లోకి రివర్స్లో నీడిల్ పెట్టి తీసుకొని వెళ్ళేసి మళ్ళీ థర్డ్ రన్నింగ్ స్టిచ్లోకి రివర్స్ చేసేసి మళ్ళీ కిందకి ఎండ్ చేసేసేయాలి. ఆ స్టిచ్ అనేది సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట. మీకు ఏమన్నా అర్థం కాకుండా ఉంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతే అండి ఈ వీడియో. ఇంకా మీకు నా సిరీస్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.